Hi friends, how are you? Please subscribe my channel, please like my videos, please share my videos. ఓకే ఫ్రెండ్స్, భారతదేశంలో గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజలు వ్యవసాయం పాడి పరిశ్రమ మీదే జీవిస్తుంటారు. దీంట్లో భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉండగా దీంట్లో 8 కోట్ల మంది పాడి పరిశ్రమ మీదనే జీవిస్తున్నారు. అయితే దీనిలో ఇప్పుడు నాన్ వెజ్ పాలంటే ఏమిటి, వెజ్ పాలంటే ఏమిటి మనం తెలుసుకుందాం ఈరోజు. అయితే భారతదేశంలో మనం పశువులకి దానాగా మనం గడ్డి, మొక్కజొన్న, తవుడు ఇలాంటివి వాటికి ఇవ్వడం ద్వారా అవి పాలని దాని ద్వారా ఉత్పత్తి చేసుకొని ఇచ్చే పాలను నాన్ వెజ్ పాలు అంటారు. ఈ పాలు ఇప్పుడు ప్రతి మానవుడి దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయినవి. అంతేకాకుండా ఈ పాలను మన దైవ కార్యక్రమాలకి అంటే అభిషేకాలకు ఉపయోగిస్తాం. ప్లస్ నెయ్యిని కూడా దీపారాధనకి, అభిషేకానికి, పెరుగుని అన్ని దైవ కార్యక్రమాల్లో వీటిని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా భారతదేశంలో 38% శాకాహారులే ఉన్నారు. మన భారతదేశంలో నివసించే జనాభాలో 38% శాకాహారులు జీవిస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ మిల్క్ అనేది ఒక వరం లాంటిది. అంతేకాకుండా ప్రతి మనిషి తన జీవితంలో ఉదయం లేవగానే మన జీవితం పాలతోనే మొదలవుతుంది. ప్రతి ఒక్కరు టీ తాగాలి, ఖచ్చితంగా టీ లేకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో చాలామంది ఈ పశువులను పెంచడం తగ్గించేశారు. ఇంతకుముందు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ కుటుంబంలో కూడా మ్యాక్సిమం ఒక ఇంటికి 4 పశువులు అట్లా కనిపించేవి. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో కూడా పశువులు అనేవి పెంచడం, వాటి ద్వారా పాలను ఉత్పత్తి చేయడం అనేది తగ్గిపోతుంది. దీని ద్వారా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు లీటర్ 50 రూపాయలు ఉన్న పాలు ఈరోజు పట్టణ ప్రాంతంలో కూడా 110 రూపాయలు లీటర్ అమ్ముతున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో 85 రూపాయలు, 90 రూపాయలు లీటర్ పలుకుతుంది. చాలామంది పాల ఉత్పత్తి లేక చాలా ధర వెచ్చించాల్సి వస్తుంది. పాల ఉత్పత్తి అనేది గణనీయంగా పడిపోతుంది మన భారతదేశంలో. దీని ద్వారా మనకి రేట్లు పెరుగుతున్నాయి. అంతేకాకుండా ఈ నాన్ వెజ్ ఇప్పుడు ఇది ఆసరా చేసుకున్న ట్రంప్ అక్కడ నుంచి పాలని ఇండియాలకి డంప్ చేయాలని చూస్తున్నాడు. ఈ నాన్ వెజ్ పాలు, అసలు నాన్ వెజ్ పాలంటే ఏమిటి? నాన్ వెజ్ పాలంటే అక్కడ ఉన్న పశువులకి దానాలో వాళ్ళకి కుక్క మాంసం, ఆ కోడి మాంసం, పంది మాంసం, గుర్రపు మాంసం అట్లాంటి వాటి దానాల కలిపి ఇవ్వడం ద్వారా దాని ద్వారా ఉత్పత్తి అయ్యే పాలను నాన్ వెజ్ పాలు అంటారు. అంతేకాకుండా వాటికి రక్తం ప్రోటీన్స్ కోసం అని పంది నుంచి, గుర్రం నుంచి రక్తం వాటికి ఎక్కించడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా వాటి నుంచి వచ్చే కొవ్వు, ఇప్పుడు పందుల నుంచి, గుర్రాల నుంచి, వీటి నుంచి వచ్చే కొవ్వు కూడా వాటికి ప్రోటీన్ కోసం ఆహారంగా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దీని ద్వారా ఉత్పత్తి అవుతుంటాయి పాలు. ఆ పాలను ఉత్పత్తి చేసేది వీటి నుంచే కదా, తిన్న తర్వాత ఉత్పత్తి అయ్యేది వీటి ద్వారానే కదా. అందుకోసం ఈ పాలను నాన్ వెజ్ పాలు అంటారు. ఈ నాన్ వెజ్ పాలని మనం దైవ కార్యక్రమాలు ఉపయోగించలేము. శాకాహారులు ఉంటారు 38% ఇండియాలో. వాళ్ళు ఈ పాలను ఉపయోగిస్తారంటే ఉపయోగించలేరు. కానీ ఈ పాలు రావడం వల్ల మన వ్యవసాయ రంగం, పాడి పరిశ్రమ అనేది అసలు భయంకరంగా దెబ్బతింటుందండి. ఎందుకంటే ఆ పాలు లీటర్ వచ్చేసి ఇండియాలోకి వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి 40 రూపాయలు, అంతకంటే ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ మన కాడ ఉన్న పాలు వచ్చేసి 90 రూపాయలు, 80 రూపాయలు. ఆటోమేటిక్గా జనాలు ఏం చేస్తారు, ఆ పాలు 40 రూపాయలు ఉన్నాయని మాంసాహారం తినేవాళ్ళు ఆటోమేటిక్గా ఆ పాలు కొనడానికి ఇష్టపడవచ్చు. దీనివల్ల మన కాడ ఉన్న పాడి పరిశ్రమను నమ్ముకున్న 8 కోట్ల మంది జనాభా దిక్కులేని స్థితిలోకి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇటువంటి పాల వల్ల చాలా ఇబ్బంది ఉంటుంది. అంతేకాకుండా ఈ నాన్ వెజ్ పాలలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ మనం దైవ కార్యక్రమాలకి ఈ పాలను ఉపయోగించలేము. అంటే వాటి నుంచి వచ్చే నెయ్యిని మనం దైవ కార్యక్రమాల్లో ఉపయోగించలేస్తామా? అభిషేకానికి ఉపయోగించలేస్తాం. ఆ పాలను మనం అభిషేకానికి ఉపయోగించలేస్తాం. అంతేకాకుండా
ఇవి నాన్ వెజ్ పాల, వెజ్ పాల అనేవి కూడా మనకు అర్థం కాకుండా అర్థం లేని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకోసం మన ప్రభుత్వం ఆ పాలన రాకుండా గట్టి చర్యలు తీసుకుంటుంది. దీన్ని ట్రంప్ ఆధారంగా చేసుకొని భారత్ మీద విపరీతమైన పన్నులను విధిస్తున్నాడు. మొన్నటిదాకా 25% ఉన్న పన్ను ఇప్పుడు 50% పెంచుతున్నాడు. దేనికి? ఈ పాలను ఏ విధంగానైనా ఇండియాలోకి డంప్ చేయాలని. ఈ పాల ద్వారా వాళ్ళకి ఇండియాలో పాల కొరత అధికంగా ఉంది. ఇది పెద్ద మార్కెట్. ఇండియా అనేది పెద్ద మార్కెట్. ఈ మార్కెట్‌లకి ఈ పాలు డంప్ చేయడం వల్ల వాళ్ళ ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా ఈ పాలు రేటు కూడా తక్కువ కాబట్టి భారతీయులు ఎక్కువగా కొంటారని వాళ్ళొక ఆశ ఉంది. కాబట్టి మనం మన పాడి పరిశ్రమని కాపాడుకునే పరిస్థితి కూడా మన చేతుల్లోనే ఉంది. మన భారత ప్రభుత్వం దీన్ని గట్టిగా వ్యతిరేకిస్తుంది. అసలు మన యుద్ధం అనేది రష్యాతో మనం సహాయం చేస్తున్నామని ట్రంప్ ఒక విధంగా అంటున్నా అసలు కారణం అది కాదు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఇది వచ్చేసి ఈ నాన్ వెజ్ పాలని ఇండియాకి ఏ విధంగా డబ్బు చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. దానికి భారత ప్రభుత్వం ఏ విధంగానూ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఇది ఒప్పుకుంటే పాడి పరిశ్రమ అనేది కొలాప్స్ అయిపోతుంది ఇండియాలో. ఉండదు. ఎందుకంటే ఈ పాలు విపరీతంగా మనకు అక్కడ జనాభా తక్కువ, పాల ఉత్పత్తి చాలా అధికంగా ఉంటుంది. మనకాడ జనాభా ఎక్కువ, పాల ఉత్పత్తి తగ్గుతుంది. కాబట్టి ఈ పాలనేవి రాకుండా మన ప్రభుత్వం అడ్డుకుంటుంది చాలా వరకు. కాబట్టి ఈ నాన్ వెజ్ పాల వల్ల మనకు ప్రోటీన్స్ ఉంటాయి కానీ దానివల్ల మనకి దైవ కార్యక్రమాలకి కొంతమంది ఈ పాలకు కూడా అలవాటు పడనోళ్ళు ఉంటారు. అందుకోసం మన పాలనేవి మన పాడి పరిశ్రమ అనేది మనం కాపాడుకోవాల్సింది మన చేతుల్లో ఉంది. ఈ నాన్ వెజ్ పాల వల్ల మన పాడి పరిశ్రమ అనేది పూర్తిగా దెబ్బతింటుంది ఫ్రెండ్స్.